ఎవ్వరెవ్వరి వాడో ఈ జీవుడు. అన్నమాచార్యులు రచించిన ఈ సంకీర్తన వేదాంత సారాన్ని సామాన్యులకు అర్థం అయ్యేలా చెబుతుంది. ఈ కీర్తనలో జీవుడి పుట్టుక, మరణం మరియు ఈ సంసార చక్రంలో మనిషి చిక్కుకుపోయే తీరును చాలా లోతుగా వివరించారు అన్నమాచార్యుల వారు. మనం ఈ లోకంలో బంధుత్వాలు, అనురాగాలతో ముడిపడి ఉన్నాం. కానీ అసలు నేనెవరు? నా మూలం ఏమిటి అన్న విషయాన్ని మనం మర్చిపోతూ ఉంటాం. ఈ దేహం శాశ్వతం అని భ్రమిస్తాము. నిజానికి ఈ దేహం శాశ్వతం కాదు. కానీ ఆత్మ, ఆ జీవుడు నిరంతరం ప్రయాణిస్తూనే ఉంటాడు. ఈ సత్యాన్ని మనకు ఈ కీర్తన ద్వారా చాలా చక్కగా చెప్పారు అన్నమాచార్యుల వారు. ఈ కీర్తనలో మన ఉనికిని గురించి వేసే ప్రశ్నలు మనలను ఆత్మ పరిశీలన వైపు నడిపిస్తూ ఉంటాయి. ఈ కీర్తన యొక్క అర్థాన్ని ఈ వీడియో ద్వారా తెలుసుకోవటానికి మనం ప్రయత్నిద్దాం. ఎవ్వరెవ్వరి వాడు ఈ జీవుడు, చూడనెవ్వరికి నేమౌను ఈ జీవుడు. ఈ జీవుడు అసలు ఎవరివాడు? ఆలోచించి చూస్తే ఈ జీవుడు ఎవరికి ఏమవుతాడు? మనం పుట్టాక ఈ లోకంలో తల్లి, తండ్రి, అన్న, తమ్ముడు, చెల్లె, అక్క, భార్య, భర్త, ఇలా ఎన్నో బంధాలను మనం ఏర్పరచుకుంటూ ఉంటాము. కొంత ఆలోచిస్తే అసలు మనం పుట్టకముందు మనం ఎవరమో మనకు తెలియదు. చనిపోయిన తరువాత ఎక్కడికి వెళతామో కూడా తెలియదు. ఈ మధ్యలో మనం బ్రతికి ఉన్న కాలంలో మాత్రమే ఈ బంధాలన్నీ ఉంటాయి. ఏనాడైతే మనం చనిపోతామో అప్పుడు ప్రాణం లేని ఆ శరీరాన్ని ఎవరూ కూడా నావాడు అని ఇంట్లో ఉంచుకోరు కదా. అంటే మనం ఈ భూమి మీద ఉన్నంతసేపు బంధాలు అనే ముసుగు వేసుకొని తిరుగుతున్నాము. ఆధ్యాత్మికంగా మనం ఆలోచిస్తే ఈ జీవుడు అంటే ఈ ఆత్మ పరమాత్మలో ఒక భాగమే కదా. కానీ ఈ జీవుడు సంసారం అనే మాయలో పడిపోతున్నాడు. దాంతో తన అసలైన యజమాని అంటే ఆ పరమాత్మను మర్చిపోతున్నాడు. ఈ తాత్కాలికమైన వ్యక్తులనే నా వారు, వీరందరూ నా బంధువులు, వీరందరూ శాశ్వతం అని భ్రమపడుతున్నాడు. ఎందరికి కొడుకుగాడి జీవుడు, వెనుకకెందరికి తోబుట్టుడి జీవుడు. ఎందరిని భ్రమయించడి జీవుడు, దుఃఖమెందరికి గావింపడి జీవుడు. ఈ జీవుడు గతంలో ఎందరికో కొడుకుగా పుట్టాడు, ఎందరికో తోబుట్టువుగా ఉన్నాడు, ఎందరినో భ్రమల్లో ముంచెత్తాడు, మరెందరికో దుఃఖాన్ని కలిగించాడు కదా. మనకు ఈ జన్మ ఒక్కటే కాదు, దీనికంటే ముందు ఎన్నో జన్మలు ఉండి ఉంటాయి. ఆ జన్మల్లో కూడా మనకు తల్లిదండ్రులు, తోబుట్టువులు ఉంటారు. కానీ ఇప్పుడు వారెవరో మనకు గుర్తుకు లేదు. అంటే ఈ బంధాలన్నీ ఒక భ్రమ మాత్రమే. అలాగే జీవుడు తన స్వార్థం కోసం మాయలో పడిపోయి ఎందరినో మోసం చేసి ఉండవచ్చు, ఎందరికో దుఃఖం కలిగించి ఉండవచ్చు. అంటే తన సుఖం కోసం ఇతరులను బాధ పెట్టడం కూడా ఈ జీవుడి యొక్క మాయా ప్రవృత్తి మాత్రమే. మనం చేసే ప్రతి పని కూడా ఒక కర్మ. ఆ కర్మ వల్లనే మనం మళ్ళీ మళ్ళీ పుట్టాల్సి వస్తుంది అని ఈ చరణంలో మనకు చెబుతున్నారు. ఎక్కడెక్కడ తిరుగుడి జీవుడు, వెనకకెక్కడో తన జన్మమీ జీవుడు. ఎక్కడి చుట్టము తనకు నీ జీవుడు, ఎప్పుడెక్కడికి నేగునో ఈ జీవుడు. ఈ జీవుడు ఎక్కడెక్కడ తిరగలేదు. అసలు ఈ జీవుని జన్మస్థలం ఎక్కడ? ఈ జీవుడికి చుట్టం ఎవరు? ఎప్పుడు ఎక్కడికి వెళ్ళిపోతాడో ఎవరికి తెలుసు? మనిషి తన జీవిత కాలంలో ఎన్నెన్నో ఊర్లు తిరుగుతూ ఉంటాడు, ఎన్నో ఆస్తులు కూడా సంపాదిస్తూ ఉంటాడు. అయితే ఈ చరణంలో ఒక ప్రశ్న వేస్తున్నారు. నిజానికి ఈ మనిషి యొక్క జన్మస్థలం ఎక్కడా అని. ఈ భూమిపై మనం ఎక్కడ పుట్టామో అది జన్మస్థలం కాదు. మరి ఇందులో ఉన్న అంతరార్థం ఏమిటి?
ఆత్మ ఒక శరీరం నుండి ఇంకొక శరీరానికి మారుతూనే ఉంటుంది. 84 లక్షల జీవరాశుల్లో ఎన్నో రూపాలు ఎత్తి ఎన్నో చోట్ల తిరుగుతూ ఉంటుంది. ఈ జన్మలో ఒక మనిషి రూపంలో మనం జన్మించాము. మరి ఈ ఆత్మకు అసలైన ఇల్లు ఎక్కడా అంటే అది పరమాత్మ పాదాల చెంతనే. కానీ అది మరచిపోయి మనం ఈ లోకమే మన ఇల్లు అని భ్రమిస్తూ ఉన్నాము. ఇక ఈ లోకంలో మనకు శాశ్వతమైన చుట్టాలున్నారా? ఎవరూ లేరు. రైలు ప్రయాణంలో పరిచయమయ్యే ప్రయాణికుల్లాగే మన జీవిత కాలంలో మనకు తారసపడే వ్యక్తులు కూడా కొంత దూరమే మనకు తోడుంటారు. ఇది మనం గ్రహిస్తే చాలు. అంటే మనిషి జీవితంలో రేపు ఎక్కడ ఎవరితో ఉంటామో, ఏ స్థితిలో ఉంటామో అనేది ఎవరికీ తెలియదు. ఈ అనిశ్చితత్వాన్ని మనం గుర్తించి అహంకారాన్ని వదిలేయాలి అని ఈ చరణంలో మనకు చెబుతున్నారు. ఎన్నడును జేటులేని జీవుడు, వెనకకెన్ని తనువులు మోవడి జీవుడు, ఎన్నగల తిరువెంకటేశు మాయల తగిలి ఎన్ని పదవుల బొందడి జీవుడు. ఈ జీవుడికి అసలు నాశనమే లేదు. ఇతను శాశ్వతుడు. కానీ ఎన్ని శరీరాలను ఈ జీవుడు మోయలేదు. శ్రీ వెంకటేశ్వరుని మాయలో చిక్కుకొని ఎన్ని రకాల పదవులను అనుభవించటం లేదు. ఈ చరణంలో ఒక గొప్ప నిజాన్ని చెప్పారు అన్నమాచార్యుల వారు. ఎన్నడనూ చేటులేని జీవుడు అంటే ఈ జీవుడు, ఈ ఆత్మకు చావే లేదు. కానీ ఈ చావులేని ఆత్మ చనిపోయే శరీరాలను, తనువులను మోయాల్సి వస్తుంది కదా. ఇది ఒక వింతైన బరువు. అసలు ఎందుకు అలా జరుగుతుంది అంటే ఇదంతా శ్రీ వెంకటేశ్వరుని మాయ. భగవంతుడు సృష్టించిన ఈ ప్రకృతిలో మనం చిక్కుకుపోయాము అంతే. ఎన్ని పదవులు, ఇక్కడ పదవులు అంటే కేవలం ఉద్యోగ హోదాలే కాదు. ఇంద్ర పదవి మొదలు సామాన్య మానవ పదవి వరకు ఏదైనా కావచ్చు. ఈ అన్ని పదవులు అనుభవించినా కూడా ఆత్మకు తృప్తి కలగటం లేదు. మరి ఎలా కలుగుతుంది? చివరికి శ్రీనివాసుని పాదాలను పట్టుకుంటేనే ఈ మాయ తెర అనేది తొలగిపోతుంది. జీవుడికి అసలైన శాంతి లభిస్తుంది అని అన్నమాచార్యుల వారు మనకు ఒక పరిష్కారం చూపారు. ఈ కీర్తన మానవాళికి ఒక గొప్ప సందేశం ఇస్తుంది. నేను, నాది అనే భావన మనం వీడాలి. ఎందుకంటే మనం ఈ లోకంలోకి ఒంటరిగానే వచ్చాం, ఒంటరిగానే వెళతాం. మనం ప్రాణం ఇచ్చే ఈ బంధువులందరూ కూడా కేవలం ఈ శరీరానికి సంబంధించిన వారే కానీ ఆత్మకు కావు. ఈ బంధుత్వాలు, స్నేహాలు అన్నింటినీ మనం గౌరవించాలి. కానీ అవి శాశ్వతం అనే భ్రమలో మనం మునిగిపోకూడదు. అంతేకాకుండా కష్టాలు వచ్చినప్పుడు కుంగిపోకుండా ధైర్యంగా ఉండాలి. ఎందుకు అంటే అవన్నీ మాయలో భాగమే. ఇక మనం ఎక్కడి నుంచి వచ్చామో తెలియదు, ఎక్కడికి వెళతామో తెలియదు. కాబట్టి ఉన్నంతకాలం మనల్ని నడిపించే ఆ దైవ చింతనలోనే మనం ఉండాలి. అప్పుడే మనకు శాంతి లభిస్తుంది. ఎన్ని జన్మలెత్తినా, ఎన్ని సుఖాలు అనుభవించినా ఆత్మకు శాంతి లభించేది మాత్రం భగవంతుని సన్నిధిలోనే కదా.